गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ विद्यया तपसा चैव पूतात्मायति पुङ्गवः स्वामी विद्याप्रकाशाख्यो गुरुर्विजयतेतराम्। ॐ विकिरन्तं सदा गीतामकरन्दं महीतले यतिश्रेष्ठं भजे श्रीविद्याप्रकाशानन्दसद्गुरुं श्रीविद्याप्रकाशानन्दसद्गुरुं। जय श्रीराम वासुदेव शुभं भूयात्। ప్రస్తుతము మనము విచారించబో విషయము ప్రశ్నోత్తరమాల. ఏం మాల? ప్రశ్నోత్తరమాల. కొన్ని ప్రశ్నలు వచ్చాయి, వాటికి సమాధానం పరుచుకున్నటే సమాధానం చెప్పుటయే మన యొక్క కర్తవ్యం, మన ముందున్నటువంటి సమస్య. ప్రశ్నలు. మొట్టమొదట ఒక భక్తుడు ఒక ప్రశ్న వేశారు. ఏమిటి ఆ ప్రశ్న? గురువు అవసరమా? ఆహా, ఎటువంటి ప్రశ్న! గురువు అవసరమా? ఈ గురువు అవసరమా అన్నటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న కూడా. ఆధ్యాత్మిక వాంగ్మయములో గురువుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అందుకే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నటువంటి శ్లోకము గురువు యొక్క మహిమను విశదపరుస్తున్నది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు త్రిమూర్తి స్వరూపమే గురువట. త్రిమూర్తుల యొక్క స్వరూపమే గురువట. కాబట్టి గురువు తప్పనిసరిగా అవసరము. మరి ఈ విషయము ఇలా చెప్తూ పోతుంటే ఒక చోట ఒక ఆయన లేచాడు, ఒక పిల్లవాడు. ఏమయ్యా గురువు 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 అంటున్నావు, గురువుకు కాస్త కొమ్ములు ఏమైనా వచ్చాయా అని అన్నాడు. ఏమన్నాడు? గురువుకు కొమ్ములు ఏమైనా వచ్చాయా అంటే ఆ గురువుగారు చెప్తున్నారు, నాయన ఒక కొమ్ము కాదు 3 కొమ్ములు వచ్చినవి. గురువుకు 3 కొమ్ములు ఉన్నాయట. ఏమిటి ఆ 3 కొమ్ములు అనగా, గాకు కొమ్మిస్తే గు, రాకు కొమ్మిస్తే రు, వాకు కొమ్మిస్తే ఊ. కొమ్ములు ఎన్నైనాయి? 3 కొమ్ములైనాయి గురువు. కాబట్టి ఒక కొమ్ము కాదే 3 కొమ్ములు వచ్చినాయి గురువుకు అని చెప్పాడు ఆ గురువు గారు. కాబట్టి గురువు యొక్క శబ్దాన్ని విన్నప్పుడే గురువు యొక్క ఆధిక్యత గొప్పతనము మనకు గుర్తుకు రావాలి. కానీ మరో విషయం, గురువులు అంతటా లభిస్తారు, కానీ సద్గురువులు అరుదుగా లభిస్తారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. గురువులు అంతటా లభిస్తారు, సద్గురువులు అరుదుగా లభిస్తారు. కాబట్టి గురువుల కంటే సద్గురువులు చాలా ముఖ్యం. గురువును ఆశ్రయించాలి, అందులో సద్గురువును ఆశ్రయించాలి అన్నారు. కాబట్టి గురువు లేని విద్య గ్రుడ్డి విద్య అన్నారు కదా. అది ఏ విధంగా, ఎలా, ఏ ప్రకారమో దాన్ని ఒక దృష్టాంత రూపంగా, ఒక కథారూపంగా వివరించుకుందాం. ఒక పల్లెటూరు, ఒక వ్యక్తికి వివాహమైనది. వివాహమైతే సరే, కోడలు ఇంటికి వచ్చింది. ఒక చిక్కు సమస్య వచ్చింది. కొత్త దంపతులు ఇద్దరు సిటీలోకి వెళ్ళి ప్రత్యేక కాపురం పెట్టుకుని ఏదో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక చిక్కు సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అనగా, ఈ కొత్తగా వివాహమైన తర్వాత ఈ దంపతులు సపరేట్ కాపురం పెట్టుకున్నారు కదా, ఆ అమ్మాయికి వంట చేయటము చేత కాదు, వంట రాదు.
ఇక ఏమి ఆలోచించారు? సరే రోజు హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకొని తింటూ తింటూ కాలక్షేపం చేస్తూ ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయం? ఇక మనం ఈ విధంగా హోటల్ నుంచి ఆహారం తెప్పించుకొని తినుట ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి మనము వంట నేర్చుకోవాలి అనుకున్నారు ఇద్దరు. సరే, ఇద్దరు కలిసి బజారుకి వెళ్ళారు, పుస్తకశాలకు వెళ్ళారు. ఆ పుస్తకశాలలో బుక్ స్టాల్లో ఒక బుక్ కొన్నారు, ఒక గ్రంథం. ఏమిటి ఆ గ్రంథము? పాకశాస్త్రము. ఏ శాస్త్రము? పాకశాస్త్రము అనే గ్రంథాన్ని కొని తెచ్చారు. కొని తెచ్చి ఇద్దరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? రోజు ఆ పాకశాస్త్రం గ్రంథాన్ని చక్కగా చదువుకుంటున్నారు. ఆ పాకశాస్త్రంలో ఏముంటుంది? వంట ఎలా చేయాలి, కూర ఇలా చేయాలి, పాయసం ఇలా చేయాలి, మరి ఈ విధంగా ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించారు ఆ గ్రంథములో. సరే, చదువుకున్నారు. సరే, ఇక పురోహితుని దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నారు. అయ్యా పురోహితులు గారు, అయ్యగారు, మేము కొత్తగా వంట నేర్చుకుంటున్నాము, వంట ప్రారంభం చేయబోతున్నాము, కాబట్టి ఒక మంచి ముహూర్తం, సుముహూర్తం నిర్ణయించండి అని చెప్పి ఇద్దరు కోరారు. సరే, ఆయన ఆ బ్రాహ్మలు, ఆ అయ్యవారు ఇలా తిప్పారు, పుస్తకం అలా తిప్పి ఇలా తిప్పి ఒక ముహూర్తం నిర్ణయించారు. పలాని రోజు ద్వాదశి, చాలా మంచిది, ఈరోజు ఉదయం 8 గంటలు మొదలు పెట్టండి అని చెప్పి ఆ పాకశాస్త్రం ప్రారంభించవచ్చు అన్నారు ఆ పంతులు గారు. సరే, ఇద్దరు వచ్చారు ఇంటికి. సరే, పుస్తకం తెరిచి కూర్చున్నారు. పుస్తకంలో ఎలా చెప్పారో ఆ విధముగా తూచా తప్పకుండా చేస్తున్నారు. పాత్ర తీయండి, పాత్ర తీశారు. బియ్యము దానిలో పోయండి, పోసేశారు. నీళ్లు ఇన్ని పోయండి, పోసేశారు, పెట్టారు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది. మాటిమాటికి ఆ మూత విత్తి చూస్తారు, ఇంకా అన్నం కాలేదు. మాటిమాటికి మూత ఎత్తి చూస్తున్నారు, అన్నం కాలేదు. ఆ అమ్మగారు సరే ఆ ప్రక్క ఇంటికి పోయినది. పరిగెత్తుకుంటూ పక్కింటి, ఓ సుబ్బమ్మ పిన్ని, ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏమిటి సమస్య? ఏమీ లేదు, వంట మొదలుపెట్టాను, చాలాసేపు అయింది, ఇంతవరకు అన్నం తయారు కాలేదు, ఉడకలేదు, కారణం ఏమిటో తమరు వచ్చి చూడండి అని చెప్పి ఆ సీతమ్మ పిన్నిని అడిగింది, పక్కింటి పిన్నెమ్మను. సరే, ఆమె పెరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి ప్రాబ్లం, ఏమి సబ్జెక్ట్ అని చెప్పేసి వస్తే అంతా బాగా ఉంది. అసలు విషయం తెలుసునా? నిప్పు పెట్టలేదండి, పొయ్యిలో నిప్పు పెట్టలేదు, కర్రలు వేయలేదు, నిప్పు వెలిగించలేదు. ఎందుకు వెలిగించలేదు? పుస్తకములో లేదు ఆ విషయం. పుస్తకములో నిప్పు పెట్టమన్న విషయము పుస్తకములో లేదు కాబట్టి నిప్పు పెట్టలేదు. చూడండి, గురువు లేని విద్య అలా ఉంటుంది. గురువు లేకపోతే అదే ప్రక్కనున్న ఆమె ఏం చెప్పింది? అమ్మ వంటకు ఈ విధంగా నిప్పు పెట్టాలి, అది ప్రాక్టికల్గా ఒక గురువు ద్వారా నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి గురువు ఎంతవరకు అవసరము అన్న విషయాన్ని చక్కగా వివరించుకున్నాం కదా. ఇంకొక విషయం చెప్తాను. ఇదే విషయాన్ని గురించి, గురువు యొక్క ప్రాముఖ్యతను గురించి, గురువు ఎంత అవసరమో దాన్ని విషయాన్ని గురించి మరొక దృష్టాంతం కూడా వివరించుకుందాం. అనగనగా ఒక డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు సరే వేరే ఊరికి వెళ్ళారు. ఇంట్లో కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడు? పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల ఒక రోగి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా డాక్టర్ గారు ఉన్నారా? మా నాన్నగారు లేరు, ఏమిటి నీ ప్రాబ్లం అడిగాడు. ఏం లేదు, నాకు కడుపు నొప్పిగా ఉంది. ఓహో అంతే కదా, కూర్చోన్నాడు. ఆ పుస్తక లైబ్రరీ తెరిచాడు. నాన్నగారు చదివిన ఆ ఎంబీబీఎస్ పుస్తకాలు ఉన్నాయి కదా, వైద్యశాస్త్రం, ఇటు అటు తిప్పి చూస్తే అందులో ఏముంది? ఒక పుస్తకం తీశాడు, దాంట్లో ఒక విషయం ఉంది. వాత పెట్టమని ఉంది, ఈపుకు వాత పెట్టమని ఉంది. వెంటనే ఇంట్లో లోపలికి వెళ్ళి ఒక చలాకు తీసి కాచి ఈపుకు వాత పెట్టాడు. ఈ లోపల నాన్నగారు వచ్చేశాడు. ఈడు పరుగు పరిగెత్తున్నాడు బాధ తట్టుకోలేక. నాన్నగారు వచ్చాడు. ఏమిరా, ఎవరైనా రోగి వచ్చారా? వచ్చారు నాన్నగారు. ఎవరు వచ్చారు? పలాని వ్యక్తి వచ్చారు, కడుపు నొప్పిని వచ్చారు. నువ్వేం చేశావు? నేను వైద్యం చేశాను అన్నారు. ఏం వైద్యం చేశావు అన్నారు. ఏమీ లేదు, వాత పెట్టానన్నాడు. ఒరే వాత ఏందిరా? నాన్నగారు మీరు చెప్పిన మీ గ్రంథాల్లో అట్నే ఉంది, వైద్యశాస్త్రం చూశాను, చూపించురా. తిప్పి చూస్తే ఏముంది? నిజమే ఉంది అక్కడ. అది ఏమిటి? జంతుశాస్త్రము. జంతుశాస్త్రాన్ని చూసేశాడు. జంతువులకు, ఆవులకు, ఎనుములకు ఏదైనా వాతం వస్తే, నొప్పి వస్తే వాత ఏమని ఉందంటే పాతకాలంలో, దాన్ని మనిషికి తగిలిచ్చేశాడు. ఇలా ఉంటుంది.
ఏ విధంగా గురువు లేని విద్య ఈ విధంగా ఉంటుంది. కాబట్టి గురువు తప్పనిసరిగా అవసరమన్న విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ఇది మొదటి ప్రశ్న అయిపోయినది. ఇక రెండవ ప్రశ్న మరొకరు అడిగారు. ఏమిటి? ఇంతవరకు మొదటి ప్రశ్న. శ్రీరామ వాసుదేవ, ఇంతవరకు గురువు అవసరమా అన్న విషయాన్ని గురించి సవిపులంగా సవ్యంగా వివరించుకున్నాం. ఇక రెండవ ప్రశ్న నిత్య సంతోషానికి మార్గాలు. ఎటువంటి ప్రశ్న? నిత్య సంతోషానికి మార్గాలు. ప్రతివారు, ప్రతి వ్యక్తి, ఎవరైనా కోరేది నిత్యము, ప్రతినిత్యము, ఎప్పుడు, ఎల్లప్పుడూ, సర్వకాల సర్వావస్థల యందును సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారండి. ఎవరైనా నాకు సంతోషం వద్దు అని కోరుకున్నవారు, అడిగినవారు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కోరేది సంతోషానికి మార్గము. నిత్య సంతోషానికి. నిత్యము ఒక సంతోషం అంటే ప్రొద్దున సంతోషంగా ఉండి రాత్రి ఏడవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి నిత్యము, ప్రతినిత్యము, ప్రతిక్షణము సంతోషంగా ఉండటానికి మార్గాలు ఏమిటి అని అడుగుతున్నారు. సరే, వివరించుకుందాం. నిత్య సంతోషానికి చిట్కాలు, కొన్ని మార్గాలు, కొన్ని మందులు అనుకోండి, ఏమైనా అనుకోండి. నిత్యము సంతోషంగా. కారు లేదని చింతించవద్దు. కారు లేదని చింతించవద్దు. కాలు ఉంది కదా సంతోషించు. నిత్యం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే కారు లేదని ఏడుస్తూ కూర్చునేదానికంటే కారు లేకపోయినా కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు. కారు లేదని చింతించవద్దు, కాలు ఉంది కదా సంతోషించు. చూడండి, కాళ్ళు లేకుంటే కారుండి దండగే కదా. కాళ్ళు లేక కారు ఎందుకన్నా అంటారు. కాళ్ళు లేక కారు ఎందుకన్నా. కాబట్టి కారు లేదని చింతించవద్దు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు. నాకు కోట్లు లేవే అన్నటువంటి బాధ అవసరం లేదు. కోట్లు లేవని చింతించవద్దు, కూటికైనా ఉన్నందుకు సంతోషించు. లక్షణంగా భోజనానికైనా ఉంది, సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు, కూటికి ఉన్నందుకు సంతోషించు. మరొక విషయం, కాలిలో ముళ్ళు గుచ్చుకున్నందుకు చింతించని అవసరం లేదు. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నందుకు సంతోషించని అవసరం లేదు. బాధ నుంచి అవసరం లేదు, సంతోషించాలి. కాలిలో ముళ్ళు గుచ్చున్నందుకు చింతవద్దు, కంటిలో గుచ్చుకోనందుకు సంతోషించు. వేష్, ఎంత వాక్యము! కాలిలో ముళ్ళు గుచ్చుకున్నందుకు చింతించవద్దు, కంటిలో గుచ్చుకోనందుకు సంతోషించు. దీని అర్థం ఏమిటంటే, ఒక బాధ కలిగినప్పుడు మరొక పెద్ద బాధ కలగలేదు, తప్పిందని సంతోషపడమంటాడు. ఇది నిత్య సంతోషానికి మార్గాలు. నిత్యము సంతోషంగా ఉండటానికి ఈ చక్కటి ఈ వాక్యాలను గుర్తు తెచ్చుకుంటే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండగలరు. నిత్య సంతోషానికి మార్గాలు. మరి ఏమయ్యా, ఈ మార్గం ఎవరైనా అవలంబించారంటే అవలంబించారు. నిత్య సంతోషానికి మార్గాలు చెప్తాను. అనగనగా ఒక వ్యక్తి చాలా గొప్పవాడే. ఆయనకు ఇష్టదైవంగా ఒకరిని పోషిస్తున్నాడు, ఒకరిని పెంచుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఏమిటి ఆ ఇష్టదైవము? ఒక గుర్రాన్ని ఇష్టదైవంగా భావిస్తున్నాడు. తన ప్రాణంతో సమానంగా ఆ గుర్రాన్ని చాక్కుంటూ ఉన్నాడు. ఆ గుర్రాన్ని ఒకరోజు చూడకపోతే ఉండలేడు. కానీ ఒకరోజు ఏం చేశాడు ఆ వ్యక్తి? ఆ గుర్రం పైన కూర్చొని అలా అలా వెళ్తున్నారు. ఒక అడవిలోకి ప్రవేశించాడు. చాలా దూరం ప్రవేశించిన తర్వాత అలసట కలిగి ఏం చేశాడు? గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి అలా ఒక రాతి పైన విశ్రమించాడు. విశ్రమిస్తే గంట అయింది, 2 గంటలైంది, బాగా నిద్ర పట్టింది, నిద్రలో వెళ్ళిపోయాడు. కానీ నిద్ర అంతా అయిపోయినాక లేచి చూస్తే ఏం జరిగింది తెలుసునా? అక్కడ గుర్రం లేదు. గుర్రం కాస్త కనిపించలేదు. గుర్రాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు. ఇక నేరుగా ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చి ఏం చేశాడు? ఏడుస్తూ కూర్చోలే. చూడండి, నిత్య సంతోషానికి మార్గాలు చెప్తున్నాను, చిట్కా చెప్తున్నాను. నేరుగా ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులను 4 పిలిపించి, నాయనా, ఒరే, నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి 5 రకాల స్వీట్లు, ఒక 4 కేజీలు, 4 కేజీలు, ఒక 20 కేజీలు స్వీట్లు పట్టరా అన్నాడు.
అందరికీ ఫోన్లు చేసి అందరినీ స్నేహితులంతా పిలిపించి చక్కగా అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశాడు. సరే, స్నేహితులంతా అడిగారు, ఏమిటి ఈరోజు ప్రత్యేకత, ఇంతమందికి స్వీట్లు ఏర్పాటు చేస్తే డిన్నర్ చేస్తున్నావు, ఏమిటి నీ బర్త్డేనా, జన్మదినోత్సవ మహోత్సవం ఇది ఏమిటంటే, ఏమీ లేదు, నా గుర్రాన్ని ఎత్తుకెళ్ళారు, నా గుర్రం కనిపించలేదు, అందుకొరకైనాను. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇదేమయ్యా స్వామి? అయ్యా, ఓ ఫ్రెండ్, స్నేహిత, మరి గుర్రం కనిపించకపోతే బాధపడకుండా నీవు ప్రేమతో ఎంతో ఆప్యాయతతో దాన్ని పోషిస్తూ వచ్చావు, మరి అది కనిపించకపోతే బాధపడకుండా స్వీట్లు పంచుతున్నావు ఏమంటే, కారణం ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, నన్ను వదిలేశారు కదా అన్నాడు. నన్ను వదిలేశారు కదా. చూడండి, ఒక చెడ్డ జరిగినప్పటికీ, ఒక మైనస్ జరిగినప్పటికీ కూడా మైనస్లో నుంచి ప్లస్ చూశాడు ఆయన. అది నిత్య సంతోషానికి మార్గాలు. అందుకే ఒక కవి చెప్తాడు, ఒక పద్యం, మంచి పద్యం అండి, నిత్య సంతోషానికి మార్గం. ఇది కూడా మననం చేస్తుంటే, గుర్తుకు తెచ్చుకుంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఏ పని చేసినా నష్టం వస్తుంది, అన్నీ బాధలే, వరుసగా దెబ్బలు కొడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఏం చేస్తున్నారు? ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వెనుకాడటం లేదు. కానీ ఈ పద్యము, ఒక పద్యం చెప్తాను, ఈ పద్యాన్ని జాగ్రత్తగా మననం చేసుకుంటే ఇక జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పమే రాదు. ఒక వ్యక్తి, ఒక కవి చెప్తున్నాడు, మత్సరుడాయ తండ్రి ధనమా విడిపోయెను, న్యాస్తులందరూ కుశ్చితులైరి, స్నేహితులు క్రూరిమిదప్పిరి, ఆప్తులు శత్రువులైరి, నేను ఏతరి కార్యము చేయుదమన్న చేయనీయవు, నీ చేతనైన పని చేసిదివంతెగాని ఇక నా ఎంటుకొకదైన త్రెంచగలవా, గ్రహమా గ్రహచార దోషమా. ఆహా, ఇక ఏం చేస్తావయ్యా, నిండా మునిగితే చల్లేదు, నిండా మునిగినా ఇంకేం చలి, హాయిగా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఆపత్తులు విపత్తులు కలిగినప్పటికీ కూడా సంతోషంగా ఉండటానికి ఈ ఒక్క మార్గాన్ని అన్వేషిస్తే చాలు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకందరికీ చెప్పదలించాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యము ప్రతినిత్యము సంతోషంగా ఉండటానికి ఈ వాక్యాలు మనం చేసుకుంటే సరిపోతుంది. శ్రీరామ వాసుదేవ. ఇక నెక్స్ట్ ప్రశ్న మళ్ళా ఇప్పుడు కళ్ళజోడు లేకుండా చెప్తాను. ఇంతవరకు శ్రీరామ వాసుదేవ. మరొక ముఖ్యమైన ప్రశ్న ఈరోజు తెలుసుకుందాం. ఒక భక్తుడు అడిగారు, ఏమండి, శాంతికి మార్గం వివరిస్తారా? ఇంతవరకు మనం ఏమనుకున్నాము, నిత్య సంతోషానికి మార్గాలు అన్వేషించాం. ఇప్పుడు శాంతికి మార్గం, శాంతి శాంతి శాంతి, ఈ రెండు అక్షరాల కొరకే ఈనాడు అమెరికా అధ్యక్షుడు మొదలుకొని అగ్రరాజ్యాల అధిపతులు కూడా ఈ రెండు అక్షరాల కొరకే పరితపిస్తున్నారు. ఈ రెండు అక్షరాలను కూడా వశపరుచుకోదలుచుకున్న వారు కొన్ని నియమాలు పాటించాలి. శాంతి 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 శాంతి, శాంతి అని కలవరిస్తే శాంతి రాదు. శాంతి అని కలవరిస్తే శాంతి రాదు. శాంతి ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? ఆ శాంతి నిజముగా మార్కెట్లో దొరికే వస్తువు అయితే ఆ శాంతి మరి మార్కెట్లో లభిస్తే, అది దొరికే వస్తువుగిన అయితే, ఏ సూపర్ మార్కెట్లోగిన లభిస్తే, ఆహా, ఈనాడు కోటీశ్వరులు కొట్టుకొని పోయేవాళ్ళు దాన్ని వేలంపాట పెట్టి కోటాను కోట్ల రూపాయల రాసులు ధారపోసి తీసుకొని పోయేవారు. కానీ శాంతి అనే రెండు అక్షరాలు ఎవరికి వశమవుతుంది అంటే, డబ్బులో శాంతి ఉందా? శాంతి 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 అనే కలవరిస్తే శాంతి రాదు అన్న విషయాన్ని తెలుసుకుందాం. శాంతి, సీతారాములు ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామికి హితబోధ చేస్తున్నారు. దాని పేరు సీతారామాంజనేయం అని పేరు. సీతారామాంజనేయం. అందులో ఒక పద్యం, చక్కటి పద్యం. దారుణ గాఢంధకారం బడగునే వసుధలో ఘృతదీప వార్త వలన. ఆహా, ఎటువంటి విషయం! చీకట్లో కూర్చుని
ట్యూబ్లైట్ వెలుతురు ఇలా ఉంటుంది, 1000 క్యాండిల్ బల్బు ఇలా ఉంటుంది, దాని వెలుతురు ప్రకాశమానంగా ఉంటుందని వెలుతురును గూర్చి ఎన్ని రోజులు చెప్పినప్పటికీ కూడా చీకటి పోతుందా అని అడుగుతున్నారు. ఆహా, ఎటువంటిది? దారుణ గాఢంధకారం బడగుణే వసుధలో ఘృత దీప వార్త వలన ఆకొన్న మనుజుని ఆకలి దీరుని ఘన సరసాన్న వర్ణనము వలన. ఒకడు, అయ్యా ఆకలి అవుతుంది, తల్లి ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే, లేదయ్యా ఆకలి అవుతున్నదా కూర్చోమని చెప్పి వానికి దోశ ఇలా ఉంటుంది, పూరి ఇలా ఉంటుంది, జిలేబీ ఇలా ఉంటుంది, పాయసం ఇలా ఉంటుంది అన్నటువంటి వర్ణన చేస్తూ పోతే అతని ఆకలి తీరుతుందా అని అడుగుతున్నారు. ఆహా, ఎటువంటి ఊరిక వర్ణన చేస్తే విషయము తెలిసిపోతుందా, ఆకలి తీరుతుందా అంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నారు. రోగపీడితుని బల్ రోగంబు తీరునే. రోగపీడితుని, రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి రోగపీడితుని బల్ రోగంబు తీరునే కలితౌషధ ప్రసంగంబు వలన. ఆహా, ఎటువంటి విషయము? రోగగ్రస్తుని దగ్గరికి వెళ్ళి, నాయన ఇప్పుడు చూడండి, హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం, ఎంతమంది రోగులు బాధపడుతుంటారో వాళ్ళని కూర్చోబెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మందుల యొక్క జాబితా అతనికి ఇచ్చి వర్ణన చేస్తే అతని జబ్బుగిన పోయే మాట అయితే ఎంత బాగుండునండి. అలా పోదు కదా. అదేవిధంగా శాంతి 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 అని కలవరించినంత మాత్రమే చేత శాంతి రాదు. జపం చేస్తే శాంతి రాదు. శాంతి అనే జపం చేస్తే, జపమాల పట్టుకుని శాంతి 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 అనే 1000 సార్లు జపం చేసిన శాంతి రాదు. మరి ఎలా వస్తుంది? దానికి ఒకటే మార్గము. 2 అక్షరాలు కావాలంటే 3 అక్షరాలు పట్టుకోవాలంటున్నాడు. ఏమిటి ఆ 3 అక్షరాలంటే, శాంతి కావాలినా అనే విషయం ఎవరికైనా బాధను పోగొట్టుకోవాలనుకుంటే సంతృప్తి అనే 3 అక్షరాలు వశపరచుకోవాలి. అర్థమైందా? శాంతి అని 2 అక్షరాలు మీకు వశము కావాలి, శాంతిని అనుభవించాలనుకుంటే సంతృప్తి అనే 3 అక్షరాలను పట్టుకోవాలి. అప్పుడు ప్రశాంతి. చాలు, భగవంతుడు ఏదో ఇచ్చింది చాలు అన్నటువంటి తృప్తి. చూడండి, ఇప్పుడు 2 అంతస్తుల మిద్దె పైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ 2 అంతస్తుల మిద్దె పైన వ్యక్తి పక్కన 3 అంతస్తులు చూసి ఏడుస్తా కూర్చుంటాడు. వాడికి 3 అంతస్తులు ఉన్నాయి, ఆయనకి 2 అంతస్తుల్లోనే ఉన్నానని. ఏ అంతస్తు లేకుండా ప్లాట్ఫారం పైన ఉన్నాడే ఆ వ్యక్తిని తను చూసేసి, అయ్యో అతనికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ప్లాట్ఫారం పైన బాధపడుతున్నాడే, నాకు 2 అంతస్తులైనా ఇచ్చాడే అన్నటువంటి సంతృప్తి మార్గంలో ఉంటే నిజంగా వాడికి శాంతి వాని వెంట ఉంటుంది. లేకపోతే అశాంతే కదా, ఎన్ని ఉన్నా అశాంతే. కాబట్టి కోటికిని పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా. ఏమీ లేదు, ఎన్ని కోట్లు సంపాదించినా కాటికి పోవాలి. 1,000,000 కోట్లకు వారసుడివైనా గుర్తుంచుకో, 1,000,000 కోట్లకు నీవు వారసుడివైనా ఊపిరి కాస్తా పోగానే ఊరి బయట పారేస్తారన్న విషయాన్ని తెలుసుకుంటే శాంతి నీకు ఉన్నట్టే. ఎందుకంటే 1,000,000 కోట్లు ఉన్నాయని మురిసిపోతే ఎట్లా? ఆయన 1,000,000కి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా 1,000,000 కోట్లు నీ దగ్గర ఉన్నా ఈ 1,000,000 కోట్లను ఉపయోగించి ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ ఆయుర్దాయం కొనటానికి ఉపయోగించదు, పనికిరాదు. కాబట్టి 1,000,000 కోట్లకు వారసుడివైనా ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో అంటారు. కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నా మనకు వ్యర్థమే. మనకు కోటీశ్వరులుగానే ఉండి మరణాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే శాంతి కావాలనుకుంటావా? శాంతి లభించదు. ఎట్లా శాంతి లభిస్తుంది? నీ కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ 1000 మంది వైద్యులు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. నీకు డబ్బులు ఉంది, బిర్లా కావచ్చు, టాటాలు కావచ్చు, ఇంకేమైనా ప్రపంచానంతా కొనగలిగిన శక్తి నీకు ఉన్నా 1000 మంది డాక్టర్ల మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ 1000 మంది వైద్యులు కలిసి కూడా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. కాబట్టి ఎంత ఉన్నా సున్నే. కాబట్టి నిత్య సంతోషం, ఎప్పుడూ శాంతిగా ఉండాలి. శాంతి నీ వశము కావాలంటే, ప్రశాంతి నీ వశము కావాలంటే సంతృప్తి అనే 3 అక్షరాలు చాలు. భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి పొందు. శాంతి ప్రశాంతి నీ దగ్గరే ఉంటాయి. శాంతి కావాలి, ప్రశాంతి కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు సంతృప్తి చాలు, భగవంతుడు ఇచ్చింది ఏదో చాలు అన్నటువంటి ఊహ నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ ఊహకు నువ్వు మనస్సులో చోటిస్తావో ఎప్పుడు ప్రశాంతి నీకు, శాంతి నీ వెంట, నీ ఇంట, నీ చెంత ఉంటుంది. కాబట్టి భగవంతుని ఆశ్రయించిన వారు, శాంతి కావాలని కోరేవారు, మరి సర్వ ప్రాణులు కూడా
ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే శాంతి మన వెంట ఉంటుంది, మన వెంట, మన ఇంట, మన చెంత ఉండును. అట్టి శక్తి ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించుగాక. హరి ఓం తత్సత్. శ్రీరామ వాసుదేవ శుభం భూయాత్. ఎంతైందయ్యా? శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హరి ఓం. జై శ్రీకృష్ణ భగవాన్ కీ జై. శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరులకు జై. శ్రీ గీతాదేవికి జై. జై శ్రీ కాళహస్తీశ్వర స్వామికి జై. జై శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి జై. జై శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి జై. అస్మద్గురుదేవులు శ్రీ పూజ్యపాదులు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి జై. జై రమారమణ గోవింద గోవింద. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శ్రీరామ వాసుదేవ. ఓకేనా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం విద్యయా తపసా చైవ పూతాత్మా యతి పుంగవః స్వామీ విద్యాప్రకాశాఖ్యో గురుర్విజయతేతరాం. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతిశ్రేష్టం భజే శ్రీవిద్యాప్రకాశానందసద్గురుం. శ్రీవిద్యాప్రకాశానందసద్గురుం. గురుదేవులకు నమస్కరిస్తూ ప్రశ్నోత్తరమాల అనే కార్యక్రమంలో ఇది వరకు 3 ప్రశ్నలను పూర్తి చేసుకున్నాము. ఈరోజు 4వ ప్రశ్న. ఇంతవరకు 3 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం 4వ ప్రశ్నలోకి వస్తాం. ఏమిటి 4వ ప్రశ్న? ఒక వ్యక్తి అడుగుతున్నారు ఈ ప్రశ్నను. ఏమండి, కోపము అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కోపాన్ని జయించటం ఎలా? ఈ కోపములో ఉన్నటువంటి
ఈ రాక్షసత్వాన్ని నిర్మూలించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. కోపము, దాని వలన వచ్చే దుష్ఫలితాలు, దాన్ని నివారించడానికైనా మార్గం ఉందా అని ఈనాటి ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆనాటి మహాభారతం మొదలుకొని నేడు గల్లీలో జరిగే గలాటకు కూడా కారణము ఏమిటి? ఈ కోపమే. ఒక్క వాక్యములో చెప్పాలంటే కోపాన్ని గురించి, కోపమే కొంపలు ముంచును, కోపమే కొంపలు ముంచును. కాబట్టి ఈ విధంగా కొంపలను ముంచే కోపాన్ని గురించి, దాని యొక్క విషతుల్యాన్ని గురించి తెలుసుకుందాము. దాని నిర్మూలన కూడా మార్గాలు అన్వేషిస్తాము. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి విషయం. తన కోపమే తన శత్రువు అంటారు. అది అందరికీ తెలుసు. తన కోపమే తన శత్రువు అందరూ అంటూ ఉంటారు, మనము వింటూనే ఉన్నాం. కానీ కోపం ఎక్కువైతే ఆవేశం పెరుగుతుంది. ఎప్పుడైతే కోపం ఎక్కువైతుందో ఆవేశం అధికమవుతుంది. ఆవేశం పెరిగితే ఆరోగ్యం తగ్గుతుంది. ఆహా, ఎప్పుడైతే ఆవేశం పెరుగుతుందో ఆరోగ్యం తగ్గుతుంది. ఆరోగ్యం తగ్గితే ప్రాణానికే ముప్పు వస్తుంది. ఇక ఆరోగ్యం లేకపోతే ఇంకేముంది? ప్రాణానికే ముప్పు వస్తుంది. ప్రాణానికే ముప్పు వస్తే జన్మే వృధా అవుతుంది. ఈ విషయం మరొక్కసారి ఈ సూక్తిని పునః వివరించుకుందాం. కోపం ఎక్కువైతే ఆవేశం పెరుగుతుంది. ఆవేశం పెరిగితే ఆరోగ్యం తగ్గుతుంది. ఆరోగ్యం తగ్గితే ప్రాణానికే ముప్పు వస్తుంది. ప్రాణానికే ముప్పు వస్తే జన్మే వృధా అవుతుంది. వాళ్ళకు కూడా కోపం వచ్చింది కరెంట్ వాళ్ళకు.